హాజరైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ముందస్తు అడ్మిషన్ల పైన ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు యథేచ్ఛగా అడ్మిషన్లు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి తీరుని రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆనాడు ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రద్దు చేస్తారని చెప్పేసి ఆనాడు ఉద్యమ సమయంలో అనేక మంది ఉద్యమ నాయకులు మాట్లాడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ముందుండి కీలక పాత్ర పోషించి ఎన్నో జైలు జీవితాలు, లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించే విద్యార్థులు మాత్రమే. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటికి కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ పైన, వారు చేస్తున్న ఆగడాల పైన మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. కేవలం ప్రభుత్వాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని చెప్పేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి, కార్పొరేట్ విద్యా సంస్థలు జరుగుతున్న ఫీజుల దోపిడీకి సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి ఆగడాలను అడ్డుకుంటామని చెప్పేసి అనేక సందర్భాలు అనేక రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎటువంటి అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందుకు ఈరోజు ముందస్తు అడ్మిషన్ల పేరిట ఈరోజు గ్రామాల ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ వశిష్ఠ ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు యథేచ్ఛగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. ఈరోజు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఈరోజు పిఆర్ఓలు పెట్టుకొని నిరుద్యోగులను తమకు ఆయుధాలుగా మలుచుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్లు చేపడతా ఉన్నారు. అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా